క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. ప్రారంభపు వచనాలు మీరు చూడండి. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసం కోరకము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కిడిని గురించి మాట్లాడను. అయితే ప్రాముఖ్యంగా 3వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 4వ వచనం కూడా, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. 3 మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. ఇవి పర్యాయ పదాలు కాదు, కానీ జ్ఞానము, వివేచన, అలాగే తెలివితేటలు వేరువేరుగా ఉన్నాయి. అయితే వీటిలో ఒకటి ఉండి మరొకటి లేదు అని చెప్పలేం. ఖచ్చితంగా ఒకదానితో మరొకటి ముడిపడి ఉంది. ఫిజికల్గా మన కంటికి కనపడుతున్నటువంటి భవంతులు, గృహాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని ఇళ్లను గమనిస్తున్నప్పుడు ఉన్న కాస్త స్థలాన్ని చక్కగా ఉపయోగించి అందంగా చక్కగా ఆ ఇల్లు కట్టబడి ఉండడం మనం చూస్తాం. మరికొన్ని గృహాలకు మనం వెళ్ళినప్పుడు చాలా ఖర్చు పెట్టినా కూడా చూసేదానికి అందంగా లేకపోవటం, లేదా సౌకర్యంగా కూడా ఉండకపోవటం మనం గమనిస్తూ ఉంటాం. ఎలాగోలాగో కట్టబడడం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ అందులో జ్ఞానం ఉండాలి. హెబ్రీ గ్రంథకర్త చూడండి, 3వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతున్నాడు. 3వ వచనం నుండి, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడునో సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. కట్టబడినటువంటి ఆ ఇంటి కంటే కట్టిన వానికి ఎక్కువ ఘనతట. ఈ అంశాలని ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మనం ఆపాదించుకొని చూసినప్పుడు దేవుని యొక్క సత్యము, అలాగే గాడ్స్ ప్రిన్సిపల్స్ అంటాం కదా, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, లేదా పరలోక నమూనా ప్రకారం మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడటం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తూ వచ్చాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10 వచనం నుంచి మనం గమనిస్తే, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారు వల్లే నేను పునాది వేశాను అంటాడు. అయితే వేయబడిన పునాది తప్ప ఇంకొక పునాది అవసరం లేదు. ఆ పునాది క్రీస్తే. అయితే ఎవడైనా ఈ పునాది మీద కట్టుకునేవాడు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడుతుంది, ఆ దినము దాన్ని తేటపరుస్తుంది, అది అగ్ని చేత బయలుపరచబడుతుంది అని రాస్తున్నాడు. కొందరు పరిగెత్తడమే ధ్యేయంగా పెట్టుకొని బహుమతి సంపాదించాలని అడ్డగోలుగా పరిగెత్తడానికి నేర్చుకున్నారు. కానీ పౌలు చక్కగా సంఘానికి నేర్పిస్తున్నాడు, ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా, ఫౌల్ అవ్వకుండా జాగ్రత్తగా నియమ నిబంధన ప్రకారమే పరిగెత్తాలి, పరిగెత్తి బహుమానాన్ని సంపాదించాలి. ఎలాగో జీవితాన్ని కట్టుకున్నాం, ఎలాగో సంఘాన్ని కట్టాం, సేవను కొనసాగిస్తున్నాం కాదు. ఒక రోజున అగ్ని దాన్ని పరిశీలన చేస్తుందట. ఇదిగో చెత్తా చెదారంతో కడుతున్నామా, అది కాలి బూడిదగా మిగులుతుంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వెలగల రాళ్ళు, వెండి, బంగారం లాంటి అమూల్యమైన వస్తువులతో, అంటే అగ్ని పరీక్షకు తట్టుకొని నిలబడేటువంటి గాడ్స్ ప్రిన్సిపల్స్ ఇవే, గాడ్స్ ట్రూత్ ఇదే. అలాగ వాక్యానుసారంగా కట్టుకున్నామనుకో, నీ పని నిలబడుతుంది. ఇక మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి చక్కటి ఉపమానం, బండ మీద కట్టబడిన ఇల్లు, అలాగే ఇసుక మీద కట్టబడినటువంటి బుద్ధిహీనుని ఇల్లు. ఇక ఈ సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మరొక మాట, వివేచన ద్వారా అది స్థిరపరచబడుతుంది. జ్ఞానం ద్వారా కట్టబడిన ఇల్లు స్థిరపరచబడాలి కదా, అందుకు వివేకం అవసరమైంది. ఈ రోజున దాంపత్య జీవితాల్లో యవన దంపతులే ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి అవగాహన లేక, అభిప్రాయాల్ని గౌరవించుకోలేక, చక్కగా అర్థం చేసుకోలేక కుటుంబాలని చిన్నభిన్నం చేసుకుంటున్నారు, లేదా కోర్టుకు ఎక్కుతున్నారు, చాలా సులువుగా విడిపోతున్నారు. ఇదిగో పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో స్త్రీలకు, పురుషులకు, లేదా భార్యాభర్తలకు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. 3వ అధ్యాయంలో మొదటిగా 5-6 వచనాలు గమనించండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉండడలా ఆమెకు పిల్లలగుదురు. లోబడి ఉండేంత అలంకారం,
లేదా మృదువైనటువంటి అంతరంగ స్వభావముకు మించిన అలంకారం ఏది లేదంటున్నాడు భక్తుడు. మరి పురుషులకు లేదా భర్తలు కూడా హెచ్చరిక చేస్తున్నాడు కదా, అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఇలాగున తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పొందితే తప్ప కుటుంబాలు నిలవవు. దాంపత్య జీవితాలని, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నేను మళ్ళీ చెబుతున్నాను, స్త్రీల పాత్ర చాలా ఘనమైంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం లేదా 11వ అధ్యాయం 22వ వచనం ప్రకారం స్త్రీ జ్ఞానము, వివేకము కలిగి ఉండాలి. ఇక 3వ మాట బై నాలెడ్జ్, తెలివి ద్వారా దాని గదులు రమ్యమైనటువంటి విలువైన వస్తువులతో చక్కగా అలంకరించబడుతున్నాయట. కొన్ని గృహాలు మీరు దర్శిస్తున్నప్పుడు చక్కటి అవసరమైన వస్తువులతోనే చక్కగా ఆ గృహం అలంకరించబడి ఉంటుంది. మరికొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇది ఇల్లా లేక సంతన అనిపిస్తుంది. కొందరు తెలివిగా తమ ఇంటికి కావలసినటువంటి పిల్లలకు అవసరమైన సామాగ్రి అంతటినీ క్రమక్రమంగా సమకూర్చుకుంటారు. మరికొందరైతే అంత బాధ్యతగా కనిపించరు. ఇల్లు కట్టుకున్నారు కానీ ఆ ఇంటిని పరిశీలిస్తున్నప్పుడు ఆ గదులు రమ్యమైన వస్తువులతో నింపబడలేదు. ఆధ్యాత్మికమైన జీవితానికి ఆపాదించి మాట్లాడదాం. క్రీస్తు యేసులో కట్టబడిన తర్వాత, మారు మనసు పాపక్షమాపణ పొందిన తర్వాత ఎలా ప్రవర్తించాలో ఈ తెలివితేటలు లేక కొందరి జీవితాల్లో అవమానకరంగా మిగిలిపోతున్నాయి. ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉండాలి, ఎంతవరకు ఏ ఏ అంశాలను మన జీవితంలో అనుమతించాలి, ఇదే కదా జీవితాన్ని తెలివిగా అమర్చుకోవటం. కట్టబడుతున్నట్టుగా ఉండి మధ్యలో జారిపోకూడదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో క్రీస్తు యేసే మూలరాయిగా ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు కనుక ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలంటున్నాడు. అందుకు 3వ అధ్యాయంలో అంటున్నాడు, పరిశుద్ధులతో, సమస్త పరిశుద్ధులతో వేరుపారి స్థిరపరచబడాలని. అటు భౌతిక జీవితానికైనా, గృహానికైనా, ఇటు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకైనా జ్ఞానము, వివేచన, తెలివితేటలు ప్రాముఖ్యమైనవి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనే ఎవరికైనా జ్ఞానం కొదవైతే నన్ను అడిగితే నేను ధారాళంగా ఇస్తానంటున్నాను కదా. మీ ఆత్మీయ జీవితాన్ని అలాగే మీ గృహాన్ని చక్కగా కట్టుకునే కృప దేవుడు మీకు మెండుగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.